హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారి సినిమాలలో ఎన్ని సినిమాలు వచ్చినా ఖైదీ మూవీ మాత్రం ఎప్పటికీ స్పెషలే. నిజానికి ఖైదీ మెగాస్టార్ చిరంజీవి గారు చేయాల్సిన మూవీ కాదు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణ గారు చేయాల్సిన సినిమా ఇది. అనుకోకుండా కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చింది. 1982లో వచ్చిన అమెరికన్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా ఈ సినిమా తీశారు. అప్పటి వరకు నార్మల్ హీరోగా ఉన్న చిరంజీవి గారు ఈ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ కలెక్షన్స్ రికార్డ్స్ని తిరగరాసిన సినిమా ఖైదీ. ఈ మూవీకి కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్ చేశారు. మాధవీలత ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. 1983 అక్టోబర్ 23న ఖైదీ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ దాదాపు 25 లక్షలు. రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే 4 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కమర్షియల్ హిట్ను అందుకుంది. ఈ సినిమాకి చిరంజీవి గారు 1,75,000 రెన్యుమరేషన్గా తీసుకున్నారు. ఆ రోజుల్లో ఈ మూవీకి 3.2 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆ టైంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఈ సినిమా ఆ రోజుల్లో 20 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో 200 రోజులు, 2 సెంటర్లలో దాదాపు 360 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.